హాయ్ డియర్స్, అందరికీ నమస్కారం. హ్యాపీ క్రిస్మస్. సో మహాభారతం లాంటి ఒక అద్భుతమైన కావ్యానికి ద్రోణాచార్యుడు ఎంత ఇంపార్టెంటో, అంటే కౌరవులకి పాండవులకి విద్యను నేర్పించిన గురువు ఎంత ఇంపార్టెంటో, మన టాలీవుడ్లో ఇప్పుడు టాలీవుడ్ నుంచి ఇండియన్ సినిమాని రూల్ చేస్తున్న యాక్టర్స్కి కోచింగ్ ఇచ్చిన గురువు మనతో పాటు ఉన్నారు. సో ఈయన్ని టాలీవుడ్ ద్రోణాచార్య అని పిలవచ్చు. సో ఆయనతో పాటు డ్రింకర్ సాయి మూవీ హీరో కూడా ఉన్నారు. ఈయనే ఇప్పుడు అప్కమింగ్ మోస్ట్ ఎమర్జింగ్ యాక్టర్ ఇన్ టీఎఫ్ఐ. ఈయన కూడా ఆయన శిష్యుడే. సో వీళ్ళతో ఒక చిన్న కాన్వర్జేషన్ అబౌట్ డ్రింకర్ సాయి అండ్ లాట్ ఆఫ్ థింగ్స్. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? గుడ్, థ్యాంక్ యూ. సో హాయ్. సో ఇట్స్ ప్రివిలేజ్ టు టాకింగ్ టు యూ సార్. వెల్కమ్. సో ఎందుకంటే టాలీవుడ్ నుంచి ఎంతమంది అయితే స్టార్ హీరోలు ఉన్నారో, ఇప్పుడు బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్నారో అండ్ పాలిటిక్స్ని కూడా బ్రేక్ చేస్తున్నారు. కొత్త వాళ్ళు మీరు చాలామందిని తీసుకొస్తున్నారు. ఇండియన్ సినిమాని రూల్ చేస్తున్నారు సార్ మీ దగ్గర నుంచి వస్తున్న వాళ్ళు. ప్రభాస్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అండ్ ఇప్పుడు యాక్టర్ ధర్మ. సో ఎలా ఉంది సార్ మీ జర్నీలో? ఇంతమంది వజ్రాలని మట్టిలోంచి తీసుకొని వచ్చినట్టు మాకు అనిపించింది. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఐమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒక గ్రేట్ పొజిషన్స్ ఆక్యుపై చేస్తున్నారు. ఇప్పటివరకు నా కెరీర్ మొత్తంలో ఒక 275 మంది యాక్టర్లు అయ్యారు. 275 మంది. అందులో కేవలం హీరోలు ఒక 154 హీరోలు అయ్యారు. ఓరి నాయన. ఇప్పుడు చాలామంది అవుతారు. అంటే నా ఓపెనింగ్ బ్యాట్స్మెన్లు అందరూ చాలా టాపర్స్ అన్నమాట. వాళ్ళ పేర్లు నేను చెప్పనక్కర్లేదు ప్రత్యేకంగా. ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. మన రవితేజ, మన శర్వానంద్, ఇలాగ చెప్పుకుంటూ పోతే నేను పేర్లు చెప్తే చెప్పలేని వాళ్ళు, పేర్లు చెప్పకపోతే వాళ్ళు బాగా. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే మీ దగ్గర నుంచి బయటకు వచ్చిన హీరోలు నెలకు ఒక సినిమా రిలీజ్ అవుతుంది సార్. నెలకి కాదు, అంటే 2 వీక్స్కి ఒక హీరో బయటకు వస్తున్నాడండి. సో ఇంతమంది హీరోల్ని మీరు ప్రొడ్యూస్ చేశారు. సో అదే మీరు తయారు చేసి బయటకు పంపించారు. అండ్ అదే కోవలో మన యాక్టర్ ధర్మాన్ని కూడా తీసుకొచ్చారు. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ప్రభాస్ గారు ఇప్పుడు ఆయన రేంజ్ గ్రాఫ్ అలా వెళ్ళిపోయింది. మొన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆయన మీకు ఒక బర్త్డే గిఫ్ట్ ప్రజెంట్ చేస్తే మొత్తం అమ్మా ఏం అదృష్టవంతుడురా అని జనాలు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలీదు ప్రభాస్ గారు నేను అదృష్టవంతుడిని మీ దగ్గర వర్క్ చేసుకున్నాను అనుకుంటున్నారని. సో ఎలా అనిపించింది సార్? ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ అండి. అది నేను దాన్ని మాటల్లోని వర్ణించలేను. ప్రభాస్ నాకు ఎంతో వర్దీ గిఫ్ట్ ఇవ్వడం, ఇదంతా నా బర్త్డే ఆయన ఇంట్లో సెలబ్రేట్ చేయడం, ఆ సెలబ్రేషన్స్కి యువి క్రియేషన్స్ వాళ్ళు వీళ్ళందరూ రావడం, ప్రభాస్ గారు బ్రదర్ ఉండడం, ఇదంతా కూడా ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప అనుభూతి. అలాంటి ప్రభాస్ని అభిమానించే మన ధర్మ మహేష్, అతని ఇన్స్పిరేషన్తో ఈయన ఇండస్ట్రీకి వచ్చారు. ఎవరు? మన ప్రభాస్ ఇన్స్పిరేషన్తో ఈయన ఈ ఇండస్ట్రీకి వచ్చారు. సో ఇలాంటి ఆయన ఇన్స్పిరేషన్తో వచ్చినటువంటి ఈ ధర్మ మహేష్ అంటే నాకు ఇటీవల కాలంలో చాలామంది హీరోలు వస్తున్నారు, ఇంట్రడ్యూస్ అవుతున్నారు. బట్ ఈ డ్రింకర్ సాయి మూవీలో ఈయన ఇంట్రడ్యూస్ అవ్వడం, నాకేమో బసవరాజ్ శ్రీనివాస్ గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, సత్యానంద్ గారు మేము ఒక ఫిల్మ్ అనుకుంటున్నామండి, ఆ ఫిల్మ్లోని మాకు అద్భుతమైనటువంటి ఒక హీరో కావాలి అని అడిగారు. మిమ్మల్ని నన్ను అడిగారు. అడిగితే నేను చెప్పాను, ఓకే అండి, నేను చాలా మంచి హీరోని మీకు ఇస్తాను అని చెప్పాను. ఇస్తే మరి ఎవరిని ఇస్తారు అని అడిగారు ఆయన. ఎవరు? బసవరాజ్ శ్రీనివాస్ గారు అడిగారు. ప్రొడ్యూసర్ గారు.
అంటే నేను చెప్పాను, ఈ ఈ అబ్బాయిని తీసుకోండి, మహా అద్భుతమైనటువంటి, అంటే నా నెక్స్ట్ నా ఫేవరెట్ హీరో మన ధర్మ మహేష్ అని చెప్పాను. అంత ఫేవరెటా అని అడిగారు ఎవరు, శ్రీనివాస్ గారు. ఓకే. అవునండి, అతను అచీవ్ చేస్తారని, బికాజ్ ఈజ్ వెరీ గుడ్ డాన్సర్, వెరీ గుడ్ యాక్టర్, పెర్ఫార్మర్ సార్, వెరీ గుడ్ పెర్ఫార్మర్. ఎన్ని క్వాలిటీస్ ఒక యాక్టర్కి ఉండాలో అన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి ఒక గొప్ప హీరో అండి అతను పెట్టేసుకోండి సార్ అన్నాను. అతను ఇంకేం మాట్లాడలా శ్రీనివాస్ గారు. ఓకే ఓకే అండి అనేసారు అంతే. అతను సెకండ్ ఆప్షన్కి వెళ్ళాల. అర్థమైందండి. ఇస్మాయిల్ షేక్ గారు, మన బసవరాజు లహరిధర్, వీళ్ళందరూ ప్రొడ్యూసర్స్, కిరణ్ తిరుమల శెట్టి గారు డైరెక్టర్. ఎప్పుడైతే ఈయన ఫొటోస్ వెళ్ళాయో అందరూ ఏకగ్రీవంగా ఓకే అన్నారు. అది అదృష్టమే కదా. యునానిమస్గా ఓకే చేశారు. ఆ అదృష్టం మన ధర్మ మహేష్కి ఆ అదృష్టం వరించడం అది నా అదృష్టం. బికాజ్ నాకు బాగా అత్యంత సన్నిహితుడు, నా శ్రేయోభిలాషి, నాకు కావలసినటువంటి, నా జీవితాంతం నాకు కావలసినటువంటి వ్యక్తి ప్రభాస్ అండి. అంటే నన్ను అంత బాగా చూసుకుంటాను ఇప్పటికీ సార్. ఇప్పటికీ. ఓకే. ఎప్పటికీ కాదు, ఎప్పటికీ చూసుకునే వ్యక్తి. అలాగని మిగతా వాళ్ళు చూసుకోరని కాదు, బట్ ఇతను స్పెషల్. ఎవరు? ప్రభాస్. ఆయన ఇతను మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు ఇతను చూసి, బాగున్నారండి అబ్బాయి, నేను చూశాను, చక్కగా ఉన్నారండి, అతను ఎందుకో క్లిక్ అవుతారు అని నాకు అనిపిస్తూ ఉందండి అనేసి అన్నారు. ఈ కిరణ్ తిరుమల శెట్టి గారు కథ కూడా చాలా మంచి కథ, యూత్కి చాలా దగ్గరగా ఉంటుంది, అద్భుతంగా ఉన్నటువంటి కథ. నా మిత్రులు మార్తాండ్ కె వెంకటేష్ గారు ఎడిటరు, ఆయన చాలా దీని మీద చాలా శ్రద్ధ వహించారు. నాకు మిత్రులు చంద్రబోస్ గారు, నాకు బాగా కావలసినటువంటి విన్నర్, అతను అన్ని పాటలు రాయటం, మన వసంత్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా, ఇలాగా అందరూ మంచి టీం సెట్ అయింది. ఆ భగవంతుడు మరి ఏం చేస్తాడో తెలియదు సార్. మీ దగ్గర నుంచి వచ్చిందంటే ఆ ప్రోడక్ట్కి ఎంత లెవెల్లో బ్రాండింగ్ వస్తుందో ఫ్యూచర్లో అర్థమవుతుంది సార్. ట్రైలరు, టీజరు, సాంగ్స్, మీరన్నట్టు ఆయన పెర్ఫార్మెన్స్ చూసినాక ఒక చిన్న డౌట్ సార్, ఆయనకి అడగాలి అది. సో ధర్మా బ్రో, యాక్చువల్లీ మీకు యాక్టింగ్ చేయాలని ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది, ఈయన దగ్గరికి ఎలా అప్రోచ్ అయ్యారు, సత్యానంద్ గారి దగ్గరికి ఎలా అప్రోచ్ అయ్యారు? యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి డ్యాన్స్ యాక్టింగ్ అంటే నాకు తెలీదు, నాటకాలు అవి వేసేవాళ్ళు. దాని తర్వాత మధ్యలో మా ఫాదరు యాక్టింగ్ అయ్యి నీకు సెట్ అవ్వద్దు అని చెప్పారు. సరే అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ పెద్ద అయ్యాక వేరే పనులు చేస్తా కానీ మనసు ఇట్లా ఆగేది బాగా. కొంచెం ప్రభాస్ అన్న బాగా ఇష్టం, ఆయన మూవీస్ చూసేవాడిని, ఆయన ఇమిటేట్ చేస్తూ ఉండేవాడిని. ఇంటికి వచ్చి అవన్నీ జరుగుతుంది. మళ్ళీ అడిగా, మళ్ళీ సేమ్ ఆన్సర్, చదువువని అన్నారు. చదువు అయిపోయాక మళ్ళీ అక్కడికి వెళ్తే నువ్వు కష్టపడద్దు, చాలా కష్టం, అదంతా ఇబ్బంది పడతావు, ఇక్కడ ఉండు, నేను కష్టపడ్డాగా నువ్వెందుకు మళ్ళీ కష్టపడతాం, నువ్వు హ్యాపీగా ఇక్కడే ఉండు అని ఊళ్ళోనే ఉండమన్నారు. నా వల్ల ఏమో అవ్వట్లా. దాని తర్వాత నేను ప్రభాస్ అన్న ఎక్కడ ట్రైన్ అయ్యారని చూస్తే మన సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ అన్నాను. ఓహో, ఇది కూడా ఆయన ఇన్స్పిరేషన్ అనమాట. ఆయన జాయిన్ అయ్యారని మీరు జాయిన్ అయ్యారు. ఎప్పుడు గురువులు చెప్పుకోరు, ఏమి కనపడరు, బ్యాక్ ఎండ్ అంతా ఈ స్టూడెంట్సే కనపడతారు. గురువులు ఇన్డెప్త్ మనం ఎదిగితే కానీ మనకు తెలియదు అసలు ఎవరు వెనకాల ఉంది. ఎప్పుడు వెనకాల ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు, ముందు కనిపించేవాళ్ళు కంటే. అయితే సార్ది అయితే కొంచెం కాంటాక్ట్ పట్టుకోవడానికి అక్కడే మా కజిన్ స్వప్న గారని ఆవిడని అడిగితే తెలిసిన వాళ్ళ ద్వారా నెంబర్ ఇచ్చారు. నేను సార్కి కాల్ చేశాను, సార్ దగ్గరికి వచ్చాను. సార్ పనికొచ్చేలాగా ఉన్నావు, కష్టపడి నేర్చుకో, పనికొచ్చేలా అవుతావు, డెఫినెట్గా హీరో అవుతావు అని చెప్పానండి. ట్రైనింగ్ మొహమాట పడుతున్నారు కానీ
ట్రైనింగ్ మధ్య 100% హీరో అవుతారండి, మీరు బాగా కష్టపడండి, నా దగ్గర ఉండండి, నేర్చుకోండి అని అన్నాను. అవునా? తపస్సులా చేయమన్నారు. సార్ ఎలాంటి స్టూడెంట్ సార్ ధర్మ గారు? నెంబర్ 1 టాప్. టాప్. నేను రాసిస్తానండి, హీల్ బీ ఇన్ అనదర్ పొజిషన్ ఫ్యూచర్లో. కాకపోతే అతనికి ఏంటంటే మంచి ప్రొడక్షన్ హౌసెస్, మంచి ప్రొడ్యూసర్స్, మంచి కథలు, మంచి దర్శకులు. ఇప్పుడు మన కిరణ్ తిరుమల శెట్టి గారు చాలా మంచి కథతో అతన్ని పాపం చాలా కష్టపడి ప్రజెంట్ చేయడానికి ఆయన చాలా ట్రై చేశారు. అది జనంలోకి వెళుతుందని మనం ఆశిస్తున్నాం, వెళ్ళాలని కోరుకుంటున్నాం. అది వెళితే ఇంకోలా ఉంటుంది ఏమండి. అది ఏంటి, ప్రతి సినిమా కూడా హిట్ అవ్వాలని ప్రతి వాళ్ళు చేస్తారు. అది అవుతుందా అవుతుంది అన్నది మన చేతిలో ఉండదు. అది అవ్వాలని కోరుకుంటాం. అవ్వకపోతే వచ్చిన నష్టం మనకా లేకపోతే ఇంకొకళ్ళకా అన్నది ఆ తర్వాత విషయం. బట్ ఈయన మాత్రం 100% హిట్ హీరో అండి, నోట్ చేసుకోండి. అతను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు. సార్ ఇంకోటి, ధర్మ గారి ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్లో అండ్ మీ దగ్గర ట్రైన్ అయినప్పుడు ఎలా ఉంటుండే, ఆ డిఫరెన్స్ మీకు ఏమైనా తెలిసిందా? అంటే ఆన్ స్క్రీన్లో మీ దగ్గర యాక్టింగ్ యాక్చువల్గా నేను మొత్తం కంప్లీట్ చేయలే. నేను యాక్చువల్లీ ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను ఫస్ట్. ఓకే. చేస్తే నేను చేసిన తర్వాత మా ఫ్రెండ్ అందరూ పొగిడేవాళ్ళు, కానీ కొంతమంది కమెంట్ చేశాడు, నీ యాక్టింగ్ చాలా వర్స్ట్గా ఉంది, కొంచెం ట్రైన్ అయితే బాగుంటుంది బాబు, వీళ్ళందరూ